ప్రభుత్వం రావాలి, మన ఎస్సీల ప్రభుత్వం రావాలి, మన ఎస్టీల ప్రభుత్వం రావాలి, మన మైనార్టీల ప్రభుత్వం రావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతా ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్రంలో 4% రిజర్వేషన్ తీసివేస్తామని చెప్పి మోడీ దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూ ఉంటే కనీసం దాన్ని ఆపతానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పే ధైర్యం లేదు అంటే ఒక్కసారి మైనార్టీ సోదరులు ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. రేపు మీరు ఎవరైనా ఆ రిజర్వేషన్ పోతే నాకేంటి అనుకుంటారేమో. ఆ రిజర్వేషన్ మీరు కోల్పోతే దాంట్లో రేపు మీ బిడ్డ కూడా ఉంటాడు, మీ బిడ్డ కూడా డాక్టర్ కోల్పోయే అవకాశం కోల్పోతాడు, ఇంజనీర్లు అయ్యే అవకాశం కోల్పోతాడు అని మాత్రం ఆలోచన చేయండి. సాయం చేయండి, జగనానికి అండగా నిలబడండి. మీ అందరి ఆశస్సులు అన్నకు ఉండాలా, మీ దీవెనలు అన్నకు ఉండాలా. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా ఉన్నానమ్మా, ఇంటికి వెళ్ళి కష్టపడి ఇంటికి వెళ్ళి ఫ్యాన్ వేసుకుంటే చల్లగా ఉంటుంది, అవునా కాదన్నా? అలాగే జగనానికి ఓటేసుకుంటే మన కుటుంబాలు చల్లగా ఉంటాయి, మన కుటుంబానికి సంక్షేమం అందుకుతుంది, మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని పై చదువులు చదువుకొని పై స్థాయికి వస్తారు మన పేద బిడ్డలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నా. అలా కాదని ఎండలో ఉన్న సైకిల్ వేసుకున్నామా వడ దెబ్బ తగులుతుంది, మన ఆరోగ్యాలు దెబ్బతింటాయని మాత్రం ఆలోచన చేయండి అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే జగనన్న ఇక్కడ శాసనసభలుగా మనోహరనని ఒక బీసీ అభ్యర్థిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నాకు అవకాశం కల్పించాడు. సాయం చేయండి, దీవించండి, జగనన్నకి అండగా ఉండమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ 48 గంటల్లో ఆ కూటమికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. మీ అందరికీ ఒకటే చెప్తానన్నా, ఈసారి మనం కొట్టే దెబ్బ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా మూసిపోతుందని చెప్పి తెలియజేస్తా. ఆ పార్టీ ఇంకా ఉండదు. 40 సంవత్సరాల చరిత్ర కనుక చెప్పుకుంటున్న పార్టీ ఇంకా ఉండదు, క్లోజ్. అసలే 75 ఇంకా లే. ఆ పార్టీని మోసేవాడు ఇంకా లే. ఆ తుప్పు నిప్పు పనికిరాడు. ఈ రాష్ట్రంలో ఒకటే పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరే కాపాడాలా, మీరే ముందు నడిపియాలన్నని